ఎవరైతే డబ్బుని అప్పుగా ఇచ్చారో వాళ్ళ కోసమే ఈ వీడియో చివరి వరకు చూడండి. డబ్బు అడిగేటప్పుడు ప్రతి ఒక్కరు అన్న నేను రేపిస్తాను, 2 రోజుల్లో ఇస్తానని చాలా మంచిగా మాట్లాడి మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. మనం వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చేస్తాం. కానీ తిరిగి మనం డబ్బులు అడిగిన రోజు మనకు తెలుస్తుంది. తర్వాత రోజు నుంచి మనకు కాల్ ఎత్తరు, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వరు. అడిగితే ఇస్తాంలే ఎక్కడికైనా పారిపోతామా అని చెప్తారు. మన తప్పు లేకపోయినా మనల్ని తప్పు చేసేలాగా చూపిస్తారు వాళ్ళకి. అప్పుడు మనకు అర్థమవుతుంది. మనం డబ్బు ఇవ్వడం ద్వారా మన వాల్యూ ఏం పెరగదు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అప్పుడే తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సహాయం చేయడం తప్పు కాదు. కానీ తిరిగి రాకపోయినా ఆ డబ్బు మనం బాధపడకూడదు. అలాంటప్పుడే పోతే పోయింది. ఇది సర్టెన్ అమౌంట్ మాత్రమే ఇవ్వండి. ఎక్కువ ఇవ్వద్దు. ఒకవేళ అసలు లేదు అని చెప్పేయండి. ప్రాబ్లమే లేదు. పోతే డబ్బే పోతుంది. ఇక్కడ మనశ్శాంతి కూడా లేకుండా చేస్తారు వాళ్ళు. కాబట్టి అప్పు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పు ఇవ్వకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే అప్పు ఇచ్చి మరీ శత్రువులవుతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఆ డబ్బు పర్లేదు పోతే పోయింది అనుకుంటే మాత్రమే ఇవ్వండి. లేకపోతే అస్సలు అప్పే ఇవ్వద్దు.